ఇంద్రజాలం అందరినీ అబ్బురపరిచేందుకే కాదు, దాని ఆధారంగా సమాజంలో మార్పు తీసుకురావచ్చునని నిరూపిస్తున్నాడు ఓ బాల ఇంద్రజాలికుడు. తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ గ్రామానికి చెందిన చింతా మోహిత్ అనే 10 ఏళ్ల బాలుడు చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ అవార్డు అందుకున్న ఆ బాలుడిపై టీవీ5 ప్రత్యేక కథనం. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన చింతా మోహిత్ 10 ఏళ్ల వయసులోనే అద్భుతమైన ఇంద్రజాల విన్యాసాలను ప్రదర్శిస్తున్నాడు. తన తండ్రి చింతా శ్యామ్ టీచర్ అయినా ప్రవృత్తిగా ఇంద్రజాలాన్ని అలవర్చుకున్నారు. ఆ దిశలో వేలాది ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. ఇంద్రజాలం అందర్నీ ఆనందపరచడానికే కాదు, ఈ ప్రదర్శనల ద్వారా సమాజానికి సందేశాన్ని అందించడంతో ఇంద్రజాలంలో కొత్త వరవడి సృష్టించారు. ఇతని బాటలోనే ఇతని తనయుడు మోహిత్ కూడా పయనిస్తున్నాడు. 3 ఏళ్ల వయసు నుండే ఇంద్రజాల ప్రదర్శనను అనుకరిస్తూ ప్రస్తుతం ఇంద్రజాలంలో బాల మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎయిడ్స్ను నిర్మూలించండి, పొగ తాగకండి ప్లీజ్, అంటరాని తనాన్ని విడనాడండి, ఉగ్రవాదాన్ని నిర్మూలించండి అన్న నినాదంతో కళ్లకు గంతలు కట్టుకుని 25 వరకు సాహసోపేతమైన ప్రదర్శనలిచ్చాడు. ఈ దిశలో నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ చేతుల మీదుగా ఉత్తమ బాల మెజిషియన్ అవార్డు అందుకున్నాడు. ఇవే కాక రాష్ట్ర దేశానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నాడు. తన తండ్రి బాటలో మరింత ఉన్నత శిఖరానికి ఎగి తన ఇంద్రజాలం ద్వారా మూఢనమ్మకాలు, ఎయిడ్స్ వంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని మోహిత్ వెల్లడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కృష్ణ, నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ర్యాలీ. నాకు 10 సంవత్సరాలు. సమాజంలో చైతన్యం తేవడానికి మా ఒక ప్రదర్శన ఇస్తున్నాము. మా కుమారుడు అతి చిన్న వయసులోనే బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ అనే ఒక ఆర్ట్ను ఉపయోగించి సమాజాన్ని చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పటి వరకు సుమారుగా 20 ప్రదర్శనల వరకు ఒక మెగా ప్రదర్శనలు బ్లైండ్ ఫోల్డ్ మీద, అదే ఒక స్టేజ్ షోలో అయితే వందలాది ప్రదర్శనలు బాబు ఇచ్చాడు.